ఇక బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నేతలపై కారు కూతలు కూస్తున్నారంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గుంటూరులో ఈ నెల 12న బీపీ మండల్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఇక విగ్రహావిష్కరణ, బీసీల ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను ఇతర బీసీ నేతలతో కలిసి పరిశీలించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు, అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ హెచ్చరించారు. ప్రభుత్వం పోలీసులను పౌరుగా వాడుకుంటుందన్నారు. వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే బీపీ మండల్ ఎన్నో సిఫార్సులు చేశారని గుర్తు చేశారు. ఆ సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 1980లోనే 78-80లోనే దేశవ్యాప్తంగా ఉన్న బీసీల కొరకు కొన్ని సూచనలు చేసి వాటిని అమలుపరచాలి. అమలుపరిచిన నాడే రాజ్యాంగ పరంగా కూడా బీసీలందరూ ముందుకు వస్తారు, వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పినటువంటి మహానుభావుడు బీపీ మండల్ గారు. వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఈ రోజున అమరావతి రోడ్లో రేపు రాబోయే ఆదివారం 12వ తారీఖున ఏర్పాటు చేసుకోవటం అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కోరుతా ఉన్నాం. ఈరోజు బీసీల కొరకు మనం ప్రసంగాల్లో చెప్తా ఉన్నాం. ఆ ప్రసంగాల నుంచి ఈ రోజున మరలా మనం హక్కులు సాధించుకునే దిశగా కూడా ఇది ఒక నాందిగా మీరందరూ కూడా భావించాలి. తదుపరి కాలంలో కూడా రాజ్యాంగపరంగా కానివ్వండి, విద్యా వైద్య విధానాల్లో కానివ్వండి, ఎక్కడైతే వెనుకబాటుతనంలో ఉన్నటువంటి అందరినీ కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా వారికి సరైనటువంటి న్యాయం చేసే దిశగా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, దానికి ఇదే రేపు ఫిబ్రవరి 12వ తారీఖు ఈ సభే నాంది కాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ బీసీ